హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజైతే చాలా గుడ్ న్యూస్ అనమాట. ఏంటంటే యాక్సెంచర్ నుంచి ఏఐసీ హైరింగ్ జరుగుతుంది. ఇది ఎలా చూడడం పోర్టల్‌లో అంటే యాక్సెంచర్ మై జోన్ అని సెర్చ్ చేయండి. మై జోన్ అని సెర్చ్ చేసిన తర్వాత మనకి నీదైతే నా అకౌంట్ లాగిన్ అయ్యి ఉంది. సో, ఇక్కడికెళ్ళిన తర్వాత మీరు అకౌంట్ లాగిన్ అయిన కెరీర్స్‌కి వెళ్ళాల్సి ఉంటుందనమాట. సో, కెరీర్స్‌కి వెళ్ళిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ డెవలప్‌మెంట్ ఇలా రోల్స్ కనిపిస్తున్నాయి కదా! సో, దీంట్లో మనకి ఏఎస్‌సి హైరింగ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనమాట. వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 12 గైస్. డిసెంబర్ 12, 2025 లోపు మనం అప్లై చేయాల్సి ఉంటుందనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి చాలా, 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 చాలా బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఫ్రెషర్స్ ఎస్పెషల్లీ. సో, ఇదివరకు అయితే మనకి పీఏడీఏ రోల్ హైరింగ్ అండ్ సాసా హైరింగ్ చేసేవాళ్ళు. సో, సాసా హైరింగ్ వచ్చేసి డిగ్రీ వాళ్ళకి చేసేవారు. పీఏడీఏ హైరింగ్ వచ్చేసి బీటెక్ వాళ్ళకి చేసేవారనమాట. కానీ ఇప్పుడైతే ఏఎస్‌ఈ హైరింగ్ అనేది చేస్తున్నారు. ఇది లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అటెండ్ అయింది. సో, తనకొచ్చేసి సాలరీ ఎంతంటే 6.25 ప్యాకేజ్ ఇచ్చారనమాట దీనికి. అయితే పీఏడీఏ హైరింగ్ అండ్ సాసా హైరింగ్ 2025లో చేయడం లేదు. ఆపేశారు. సో, 2026 ఏప్రిల్ నుంచి సాసా అండ్ పీఏడీఏ హైరింగ్ ఉంటుంది అని అంటున్నారు మా ఫ్రెండ్స్. బట్ ఏమో చూడాలి. నేను కూడా పీఏడీఏ హైరింగ్ క్రాక్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్‌లో. సో, మీకేమైనా టిప్స్ కావాలితే నాకు కింద కామెంట్ చేస్తే పెడతాను. ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓకే. సో, ఇక అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోల్ అన్నమాట. దీనికి వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. లొకేషన్స్ అనేది ఇక్కడున్నాయి చూసుకోండి ఒకసారి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 12. ఓకే. డిసెంబర్ 12 లోపు ఖచ్చితంగా కన్ఫర్మ్‌గా అప్లై చేయండి. యాక్సెంచర్ నుంచి ఖచ్చితంగా మెయిల్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఎలిజిబిలిటీ చూద్దాం. ఎలిజిబిలిటీ ఏంటంటే 2025 వరకు ఎవరైనా అప్లై చేయొచ్చనమాట. ఏ ఇయర్ పాస్డ్ ఔట్ అయినా బిఫోర్ 2025 కెన్ అప్లై అనమాట. అండ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ గాని, బీఈ గాని ఆల్ బ్రాంచెస్ ఆర్ ఎలిజిబుల్. అండ్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్ మధ్యలో గ్యాప్స్ అనేవి ఉండకూడదు. అండ్ క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ మోర్ దెన్ 23 మంత్స్ ఆఫ్ ఫుల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. అంటే ఏంటంటే, ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి మనకి 23 మంత్స్ ఉన్నా పర్వాలేదు. అంటే 1 మంత్ తక్కువ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే వీళ్ళు దీనికి తీసుకుంటున్నారనమాట. అంతే కాకుండా దీంట్లో ఎటువంటి యాక్టివ్ బ్యాక్‌లాగ్స్ అనేవి ఉండకూడదు. అలాగే మన ఎడ్యుకేషన్‌లో ఎటువంటి గ్యాప్స్ అనేవి కూడా రాకూడదనమాట. ఓకే. అలాగే క్యాండిడేట్ షుడ్ నాట్ హావ్ అపియర్డ్ ఫర్ ఎనీ యాక్సెంచర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇన్ ద లాస్ట్ 3 మంత్స్. మీరు లాస్ట్ 3 మంత్స్‌లో యాక్సెంచర్ అసెస్మెంట్ గాని, ఇంటర్‌వ్యూస్ గాని ఏది ఇచ్చి ఉండకూడదు. ఎందుకంటే యాక్సెంచర్ కూలింగ్ పీరియడ్ వచ్చేసి 3 మంత్స్, నాట్ 6 మంత్స్. ఓకే. అండ్ క్యాండిడేట్ మస్ట్ బి ఎలిజిబుల్ టు వర్క్ ఇన్ ఇండియా. ఇండియాలో వర్క్ చేసే సిటిజన్‌షిప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ ప్రాసెస్ చూస్తే సేమ్ సాసా అండ్ పీఏడీఏకి ఎలాగైతే వీళ్ళు ప్రాసెస్ పెట్టారో సేమ్ ప్రాసెస్ అనమాట. ఏది మార్పు లేదు. కాకపోతే ఏంటి చేంజ్ అంటే మనకి సాసా పీఏడీఏకి అయితే మనకి అదే పీఏడీఏ రోల్‌కైతే మనకి 2 కోడింగ్ క్వెషన్స్ ఇస్తాడు. సాసాకైతే కోడింగ్ అసెస్మెంట్ ఉండదు. అదే పీఏడీఏకి అయితే 2 కోడింగ్ అసెస్మెంట్స్ ఇస్తారనమాట. 2 కోడింగ్ క్వెషన్స్ ఇస్తారు. కానీ దీనికి అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనే రోల్‌కైతే 3 క్వెషన్స్ ఇస్తారనమాట. అదొకటే డిఫరెన్స్. మిగతాదంతా సేమ్ టు సేమ్. అండ్ చాలా మందికి డౌట్ ఉంటది. మాక్ అసెస్మెంట్ రాయాలా? వద్దా? అని. సో, వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది. మాక్ అసెస్మెంట్ ఉందని చెప్పి మీరు మాక్ అసెస్మెంట్ అయితే ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి అలాగే మాక్ అసెస్మెంట్ రాయలేదు. సో, మాతో పాటే పీఏటీఏ రాయడానికి రెడీ అయ్యాడు గానీ మాక్ అసెస్మెంట్ రాయలేదు. కాబట్టి తనకు ఫర్దర్‌గా ఏ మెయిల్స్ రాలేదన్నమాట. సో, మేమైతే మాక్ అసెస్మెంట్ రాయడం జరిగింది. సో, మాక్ అసెస్మెంట్ అనేది మ్యాండేటరీ అనమాట. మాక్ అసెస్మెంట్ అనేది వాళ్ళు హైరింగ్‌లో కన్సిడర్ చేయరు ఎన్ని మార్క్స్ వచ్చినా. బట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రాక్టీస్ అసెస్మెంట్ అనమాట. సో, మనం ప్రాక్టీస్ చేయడానికి అంతే. జస్ట్ 20 మినిట్స్ ఉంటుంది. ఖచ్చితంగా మాక్ అసెస్మెంట్ ఈస్ మ్యాండేటరీ. అది ఒకటి వీళ్ళు చెప్పారు కదా! మాక్ అసెస్మెంట్ ఈస్ మ్యాండేటరీ. ఓకే. అండ్ నెక్స్ట్ అసెస్మెంట్ 1 బిహేవియరల్ అండ్ కాగ్నిటివ్ అసెస్మెంట్ అనమాట. ఇందులో మనకి 40 మినిట్స్ ఉంటుందనమాట. టు కంప్లీట్ దిస్ అసెస్మెంట్ వి హావ్ 40 మినిట్స్. అండ్ బిహేవియరల్ అసెస్మెంట్‌లో మనకి ఏం చూస్తారు అంటే వీళ్ళు పర్సనాలిటీ చూస్తారు. అండ్ కాగ్నిటివ్ అసెస్మెంట్‌లో వీళ్ళు ఫోకస్ ఆన్ ఇంప్రెసివ్ అండ్ గేమిఫైడ్ పజిల్స్. పజిల్స్ నేర్చుకోవాలి. అండ్ న్యూమరికల్ ఈక్వేషన్స్ కూడా నేర్చుకోవాలి. ఇది నథింగ్ బట్ ఆప్టిట్యూడ్ క్వెషన్స్, రీజనింగ్ క్వెషన్స్ ఉంటాయన్నమాట. సో, ఈ 2 అయితే మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. మెయిన్‌గా వచ్చేసి పజిల్స్. ఓకే. సో, అవి మీరు కనుక నేర్చుకుంటే అసెస్మెంట్ అనేది డెడ్ ఈజీగా మీరు పాస్ అవ్వచ్చు. అండ్ అసెస్మెంట్ 2 వచ్చేసి టెక్నికల్ అసెస్మెంట్ అనమాట. దీంట్లో వీళ్ళు 45 మినిట్స్ ఇస్తారు. ఇవి కూడా ఎంసీక్యూస్ టైపే. సో, అంటే కామన్ అప్లికేషన్ అండ్ ఎంఎస్ ఆఫీస్ మీద, సూడో కోడ్స్ మీద అలాగే బేసిక్ క్లౌడ్ కాన్సెప్ట్స్ మీద వీళ్ళు ఎంసీక్యూస్ ఇస్తారు.
మనం రాయాల్సి ఉంటుంది. అండ్ అసెస్మెంట్ 3 వచ్చేసి కోడింగ్ అసెస్మెంట్ అనమాట. దిస్ ఈస్ ద మెయిన్ రౌండ్ గైస్. ఇక్కడ వీళ్ళు ఎన్ని ఇస్తున్నారంటే 3 కోడింగ్ క్వెషన్స్ ఇస్తున్నారు. పీఐడీఐకి అయితే 2 ఇచ్చేవాళ్ళు మాకైతే ఇదివరకు. కానీ దీనికి 3 క్వెషన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే దీనికి ప్యాకేజ్ ఎక్కువ 6.25 ఎల్పీఏ అనమాట. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి దీన్ని లాస్ట్ ఇయర్ క్రాక్ చేసింది. సో, తనకొచ్చేసి 6.25 ఎల్పీఏ. తను 25 ఫిబ్రవరిలో ఆన్ బోర్డ్ అయింది మొన్న. సో, అందుకని చెప్తున్నాను. దీనికి 3 క్వెషన్స్ అనమాట. 3 క్వెషన్స్ ఖచ్చితంగా రాయాలి. 3 క్వెషన్స్‌లో 2 క్వెషన్స్ మనం కరెక్ట్‌గా రాసినా సరే నెక్స్ట్ రౌండ్‌కి వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు. బట్ 3కి 3 క్వెషన్స్ రాస్తే మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. 2 కోడ్స్ అయినా పర్వాలేదు. అండ్ ఫోర్త్ రౌండ్ వచ్చేసి కమ్యూనికేషన్ అసెస్మెంట్ అనమాట. కమ్యూనికేషన్ అసెస్మెంట్ కూడా వీళ్ళేం చూస్తారంటే వెర్బల్, రిటన్ చూస్తారు. అండ్ ఫైనల్ రౌండ్ వచ్చేసి ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు టఫ్ ఏమి అడగరు. బేసిక్ ఫస్ట్ హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ కదా! మాకు పీఏడీఏ, సాసా అయితే గనుక మనకు టెక్నికల్‌గా ఎంత నాలెడ్జ్ ఉందని చెక్ చేయరు. బట్ దీనికైతే మాత్రం 6.25 ఎల్పీఏ కాబట్టి అడిగితే ఏమైనా టెక్నికల్ క్వెషన్స్ అడిగే ఛాన్స్ ఉండొచ్చు. బట్ ఇంటర్వ్యూ అనేది మీరు ఈ రౌండ్స్ 4 క్లియర్ చేస్తే ఇంటర్వ్యూ చాలా 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 ఈజీగా ఉంటుందనమాట. సో, నేను కూడా పీఏడీఏ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. సో, మీకేమన్నా నా ఎక్స్‌పీరియన్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. నేనైతే నా ఎక్స్‌పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా దీనికి అప్లై చేయకపోతే వాళ్ళకి షేర్ చేసి అప్లై చేయండి. అలాగే ఇంకా మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.